హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి. ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి మనము పాత బంగారాలు, పాత ఆణిముత్యాలు లాంటి చక్కని సినిమాలను సంక్షిప్తంగా వాటి సారాంశం, అందులో నీతి గ్రహిస్తూ సందేశాన్ని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు కూడా మన మనసును మంత్రముగ్ధం చేసే కథలు, హృదయాన్ని తాకే స్నేహం, కుటుంబ బంధాల సౌందర్యం కలిసే చోట నిజమైన చిత్రం పుడుతుంది. వెలుగుల వెండి తెరపై పాతయుగపు మాధుర్యం మన ముందుకు వస్తే అది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం అవుతుంది. ఈరోజు మనమంతా కలిసి ఆ మధురమైన యుగానికి, అమూల్యమైన కళాఖండానికి పయనమవుదామా? మరి 1950ల చివరి దశలో తెలుగు సినీ రంగం కుటుంబ విలువలు, స్నేహబంధాలు, ప్రేమ భావాలతో నిండిన క్లాసిక్ చిత్రాల కాలాన్ని చూసింది. ఆ యుగంలోనే వెలుగులోకి వచ్చిన ఇద్దరు మిత్రులు 1961 సంవత్సరం నాటి చిత్రం కేవలం సినిమా మాత్రమే కాదు, నిజమైన స్నేహం, త్యాగం, ప్రేమ, జీవన గమనం అన్నీ కలిపిన ఒక శాశ్వతమైన గాథ. ఈరోజు మనం ఇద్దరు మిత్రులు 1961 నాటి చిత్రం సంక్షిప్త కథను, తారాగణాన్ని, అదేవిధంగా ఈ చిత్రం మనకు అందిస్తున్న సందేశాన్ని విందాం. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్ర అభినయంతో, అనగా అజయ్ మరియు విజయ్గా ప్రేక్షకులకు మరో రూపాన్ని చూపించారు. ఆయన తోడు రాజసులోచన సరళ పాత్రలో, ఈవి సరోజ గారు పద్మ పాత్రలో, శారద గారు మీనా పాత్రలోను, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు బానోజీరావు గాను, రేలంగి వెంకటరామయ్య గారు పరంధామయ్య గాను, రమణారెడ్డి గారు రామదాస్ గాను, పద్మనాభం గారు బుజ్జిగాను, అల్లు రామలింగయ్య గారు శేషావతారం గాను, సూర్యకాంతం గారు సోరమ్మ గాను, జి వరలక్ష్మి గారు అజయ్ అత్తగాను, పొట్టి ప్రసాద్ బొడ్డపాటి జ్యోతి నర్తకి వంటి ప్రతిభావంతులైన నటులతో ఈ చిత్రం మరింత లోతైన మరియు మధురమైనదిగా ఈనాటికి నిలిచిపోయింది. ఇద్దరు మిత్రులు కేవలం ఒక స్నేహ కథ మాత్రమే కాదు, ఇది మన హృదయాలను తాకే, జీవితం గురించి కొత్త కోణంలో ఆలోచింపజేసే, శాశ్వత విలువలను నేర్పించే సినిమాపై నిలబడింది. ఈ చిత్రానికి దక్కినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు. ఈ చిత్రానికి ఒక అధికారిక లేదా జాతీయ అవార్డులు, రికార్డ్ చేసిన అవార్డులు అయితే నమోదేమీ కాలేదు. కానీ ముఖ్యమైన గుర్తింపులు అనగా నోటబుల్ రికగ్నిషన్స్ అయితే ఉన్నాయి. ఈ కథ బెంగాలీ ఫిల్ము టాషర్ ఘర్ 1957కు ఆధారంగా చేయబడింది, అనగా రీమేక్. ఈ విషయాన్ని వికారిగా చిత్ర వివరణలో పొందవచ్చు. చాలా పత్రికా రిపోర్ట్స్, సినీ వ్యాసాలు ప్రకారం ఇది ఆ యుగంలో టాలీవుడ్లోకి డబుల్ రోల్ తెచ్చిన, ట్రెండ్ సెట్ చేసిన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇది అక్కినేని నాగేశ్వరరావు గారికి పరిశోధనాత్మకంగా గుర్తింపు తెచ్చింది. ఆయన ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయం చేశారు. ఈ చిత్రం గురించి కొన్ని మనకు తెలియని మరియు అరుదైన వాస్తవాలను చూద్దాం. అన్నోన్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫస్ట్ డ్యూయల్ రోల్ అనే గుర్తింపు ఈ చిత్రం. ఏఎన్ఆర్ గారికి పెద్దగా గుర్తింపు తెచ్చింది, ఎందుకంటే ఆయనలో ఒకే సినిమాలో ద్విపాత్ర అభినయం చేసినట్లు సాంఘిక స్మరణాలలో చర్చగా ఉంది. ఇప్పటి వరకు ప్రచురిత ఫిల్మ్ విక్రమాల సంఖ్యను పరిశీలిస్తే ఈ మూవీని ఆయన డబుల్ రోల్ ప్రయోగాలలో ప్రారంభ దశగా సూచిస్తారు. బెంగాలీ రచనతో తెలుగు అనుకరణ. కథా మూలంగా బెంగాలీ ఫిల్మ్ టాషర్ ఘర్ 1957 ఆధారంగా తీసుకుని తెలుగు ప్రేక్షకులతో చేరింది. అంతర్జాతీయ లేదా భాషా మధ్య అనువాదాలుగా చేయబడి ఉన్న ఫిల్మ్ కావడం విశేషం.
శారద గారికి తెలుగు సినిమాలో ప్రాముఖ్యపు రోల్ డెబ్యూ. ఈ చిత్రంలో శారద గారు మీనా పాత్ర ఆమెకు ఒక ముఖ్యమైన మొదటి భూమికగా భావించబడుతుంది. సినిమాటోగ్రఫీపై ప్రశంసలు. సెల్వరాజు గారు అనగా పిఎస్ సెల్వరాజు గారు చిత్రీకరణ సినిమాటోగ్రఫీపై సమకాలీన మరియు తరువాతి విమర్శకులు ప్రశంసలు ఇచ్చారు. కొన్ని ఆన్లైన్ కథనాలు ఏఎన్ఆర్ గారి అమెరికా ప్రయాణ సమయంలో ఆయన ఆ ప్రత్యేక కెమెరా టెక్నిక్ గురించి ఆసక్తికరంగా చెప్పిన సంఘటనలను కూడా సూచిస్తాయి. అంటే చిత్రీకరణపై టెక్నికల్ శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని వినిపిస్తుంది. ఇది పాతకాలపు ఫ్యామిలీ డ్రామా స్నేహగాథలకు సరిపోయే ట్రెండీ చిత్రంగా గుర్తింపు పొందింది. ఫ్యాన్ సమూహాలు, యూట్యూబ్ నాస్టాల్జియా స్రవంతులు ఈ సినిమాను ఏఎన్ఆర్ నాయకత్వంలో వచ్చిన విలక్షణ కుటుంబ లేదా స్నేహ కథగా చర్చిస్తాయి. ఈ చిత్రంలో నటించిన పూర్తి నటుల జాబితా. ప్రధాన మరియు సహాయ పాత్రలు: డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అజయ్ బాబు మరియు విజయ్ గాను డ్యూయల్ రోల్లో నటించారు. రాజసులోచన గారు సరళ అనే పాత్రలో నటించారు. ఈవి సరోజ గారు పద్మ పాత్రలో నటించారు. శారద గారు మీనాగాను. ఈ సినిమాతో శారద గారికి పెద్ద రోల్ డెబ్యూ అనే సూచన ఉంది. ఈ పాత్రలో నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు బానోజీరావుగా నటించారు. రేలంగి వెంకటరామయ్య గారు పరంధామయ్యగా నటించారు. రమణారెడ్డి గారు రామదాస్గా నటించారు. పద్మనాభం గారు బుజ్జిగా నటించారు. అల్లు రామలింగయ్య గారు శేషావతారంగా నటించారు. సూర్యకాంతం గారు సూరమ్మ పాత్రలో నటించారు. జి వరలక్ష్మి గారు అజయ్ అత్తగాను, పొట్టి ప్రసాద్ గారు కూర్మావతారంగాను, బొడ్డపాటి గారు వరాహ అవతారంగాను, జ్యోతి గారు నర్తకి అనగా డ్యాన్సర్ రోల్ను ఇందులో పోషించారు. టెక్నికల్ మరియు ప్రొడక్షన్ విషయాలు. నిర్మాణం అన్నపూర్ణ పిక్చర్స్ డి మధుసూదన్ రావు గారి ప్రొడ్యూసర్గా ఉంటూ తయారైంది. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు. స్క్రీన్ ప్లే మరియు అనువాద పనులకు కె విశ్వనాథ్ గారు ఇత్యాదులు సహకరించారు. ఇది ఒక ఆసక్తికర తొలి దశ అనుభవాలిచ్చే చిత్రం. ఈ చిత్రంలో 1961లో విడుదలై ట్రెండ్ సెట్ చేసిన డబుల్ రోల్ చిత్రాల్లో ఒకటిగా పాపులర్ అయింది. ఇద్దరు మిత్రులు 1961 నాటి ఈ చిత్రం పాత్రల పరిచయం. అజయ్ బాబు మరియు విజయ్ ఈ ద్విపాత్ర అభినయంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. అజయ్ బాబు సంపన్న కుటుంబానికి వారసుడు, మృదువైన హృదయం, కుటుంబ బంధాలను కాపాడే వ్యక్తి. విజయ్ సాధారణ వాతావరణంలో పెరిగిన కష్టపడే నిజాయితీ గల యువకుడు. ఈ ఇద్దరు జీవితంలో ఎదురైన పరిస్థితుల వల్ల ఒకరితో ఒకరు మారిపోతారు. ఈ ద్విపాత్రలో ఏఎన్ఆర్ గారి నటన చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. సరళ పాత్రలో రాజసులోచన గారు నటించారు. అజయ్ బాబుపై ప్రేమ కలిగిన సొగసరి యువతి. తన సౌమ్యత్వం, ఆప్యాయతతో కథలోని భావోద్వేగాలను మలుపు తిప్పే కీలక పాత్ర. పద్మ పాత్రలో ఈవి సరోజ్ గారు నటించారు. విజయ్ జీవితంలో భాగమవుతున్న స్త్రీ. ప్రేమతో పాటు ధైర్యం, విశ్వాసం చూపించే సున్నితమైన పాత్ర. మీనా పాత్రలో శారద గారు నటించారు. విజయ్తో అనుబంధమై ఉండే యువతి. అమాయకత్వం, నిజాయితీతో కథలో మధురతను పెంచే పాత్ర. బానోజీరావుగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు. ఇది ధనవంతుడు మరియు స్వలాభం కోసం ప్రయత్నించే మనిషి పాత్ర. కథలో ప్రతికూలతను రేపే వ్యక్తి. పరంధామయ్యగా రేలంగి వెంకటరామయ్య గారు నటించారు. ఇది హాస్యరసం పంచే వ్యక్తి పాత్ర. తన తికమకలు, సరదా సంభాషణలతో చిత్రానికి వినోదం చేకూరుస్తారు. రామదాసుగా రమణారెడ్డి గారు నటించారు. ఇది ఒక వక్రబుద్ధి గల వ్యక్తి పాత్ర. ప్రతికూల పరిస్థితులను సృష్టించే హాస్యరసంతో కూడిన నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర. బుజ్జి పాత్రలో పద్మనాభం గారు నటించారు. ఇది ఒక అమాయకుడు, చురుకైన సరదా పాత్ర. చిన్న చిన్న అల్లర్లతో
ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. శేషావతారంగా అల్లు రామలింగయ్య గారు నటించారు. తన స్వభావంతో హాస్యాన్ని రేపే పాత్ర. అల్లరి, చురుకుదనం కలిగిన వినోదాత్మకమైన వ్యక్తి. సూరమ్మ పాత్రలో సూర్యకాంతం గారు నటించారు. దురుసైన మరియు కొంచెం కఠినమైన స్వభావం కలిగిన స్త్రీ. తన గట్టి సంభాషణలతో సినిమాకు మరింత మంచి రసాన్ని తీసుకొస్తుంది. అజయ్ అత్తగా జి వరలక్ష్మి గారు నటించారు. అజయ్కు తల్లి వలె అండగా నిలిచే కుటుంబ పెద్ద పాత్ర ఇది. తల్లితనాన్ని ప్రతిబింబించే సున్నితమైన పాత్ర. కూర్మావతారంగా పొట్టి ప్రసాద్ గారు నటించారు. చిన్న చిన్న సరదా సన్నివేశాల్లో కనిపించే పాత్ర. వరాహత అవతారంగా బొడ్డపాటి గారు నటించారు. ఇదొక సహాయ హాస్య పాత్ర. నర్తకిగా జ్యోతి గారు నటించారు. నృత్య ప్రదర్శనలతో సినిమాకి అందాన్ని జోడించే పాత్ర ఇది. మొత్తానికి ఇద్దరు మిత్రుల్లో ప్రతి పాత్ర స్నేహం, ప్రేమ, కుటుంబ విలువల చుట్టూ తిరుగుతూ కథను భావోద్వేగభరితంగా వినోదాత్మకంగా తీర్చిదిద్దింది. ఇద్దరు మిత్రులు కథ సారాంశం. కథ ఆరంభం. అజయ్ బాబు అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్ర అభినయంలో ఉంటారు. ఈ అజయ్ బాబు అనే ధనవంతుడితో ప్రారంభమవుతుంది. అజయ్ అహంకారం లేకుండా సరళమైన జీవన విధానం గల యువకుడు. ఆయన తల్లి జి వరలక్ష్మి కుటుంబాన్ని చాలా గౌరవిస్తుంది. ఇక మరోవైపు విజయ్ ఏఎన్ఆర్ రెండవ పాత్ర. ఇది ద్విపాత్ర అభినయంలో ఏఎన్ఆర్ గారి రెండవ పాత్ర. ఇక ఈ విజయ్ పేదరికంలో జీవించే కానీ నిజాయితీతో కష్టపడే యువకుడు. ఇద్దరి జీవన శైలులు వేర్వేరు అయినప్పటికీ ఇద్దరికి కలిపే సందర్భం వస్తుంది. ఆ పరిచయం క్రమంగా బలమైన మిత్రబంధంగా మారుతుంది. ప్రేమ గాథలు. అజయ్ బాబుకు సరళ అనగా రాజ సులోచన అనే యువత మీద ప్రేమ కలుగుతుంది. ఆమె కూడా అజయ్ను ప్రేమిస్తుంది. మరోవైపు విజయ్ జీవితంలో పద్మ, ఈవి సరోజ మరియు మీనా, శారద ప్రవేశిస్తారు. ఈ ఇద్దరితో కలిసిన సందర్భాలు విజయ్ జీవనంలో భావోద్వేగ రసాన్ని తెస్తాయి. కుటుంబం మరియు ప్రతికూల పాత్రలు. భానోజీరావు గుమ్మడి గారు లోభం, కపట బుద్ధి గల ధనవంతుడు. అజయ్ సంపదను ఆక్రమించుకోవాలనే కుట్రలు చేస్తాడు. రామదాసు అనగా రమణారెడ్డి గారు మరియు సూరమ్మ అనగా సూర్యకాంతం గారు వంటి ప్రతికూల వ్యక్తులు కూడా ఈ కుట్రలకు తోడ్పడతారు. మరోవైపు రేలంగి, పద్మనాభం, అల్లు రామలింగయ్య గారు వంటి పాత్రలు తమ హాస్యరసంతో కథలో సరదా వాతావరణాన్ని తెస్తారు. ఈ కథలో కీలకమైన మలుపు ఒక స్థాన మార్పు. ఒక ఘట్టంలో పరిస్థితుల వలన అజయ్ మరియు విజయ్ తమ స్థానాలు మారాల్సి వస్తుంది. అజయ్ బాబు పేద జీవితం ఎలా ఉంటుందో అనుభవిస్తాడు. విజయ్ అయితే ధనవంతుల వాతావరణంలో నిలబడడానికి ప్రయత్నిస్తాడు. ఈ మార్పు ద్వారా ఇద్దరికి జీవితం యొక్క అసలు విలువలు తెలుస్తాయి. స్నేహబంధం మరింత బలపడుతుంది. క్లైమాక్స్లో భానోజీరావు మరియు రామదాసు కుట్రలు శిఖరానికి చేరుకుంటాయి. అజయ్, విజయ్ స్నేహం, ధైర్యం మరియు వారి స్త్రీమణుల సహకారం వలన ప్రతికూల శక్తులపై విజయం సాధిస్తారు. అజయ్ తన ప్రేమైన సరళతో కలుస్తాడు. విజయ్ తన జీవితంలో పద్మ మరియు మీనాతో సమస్యలు పరిష్కరించుకొని సంతోషంగా నిలుస్తాడు. సినిమా చివరిలో స్నేహబంధం యొక్క నిజమైన అర్థం వెలుగులోకి వస్తుంది. అజయ్ మరియు విజయ్ ఇద్దరు తమ తమ జీవితాలలో స్థిరపడతారు. కుటుంబ బంధాలు, ప్రేమ, స్నేహం అన్నీ కలిసిన సమగ్ర ముగింపు ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుంది. ఇద్దరు మిత్రులు 1961 నాటి చిత్రం. 12 సన్నివేశాల నరేషన్ మరియు సంభాషణలు రూపంలో మీకోసం అందిస్తున్నాం. అజయ్ బాబు ధనవంతుడు, విజయ్ పేదవాడు. వీరిద్దరి మొదటి కలయిక. అజయ్, సంపద కంటే మనసే ముఖ్యం విజయ్, అవును అజయ్, నిజమైన స్నేహమే జీవితానికి ఆస్తి. రెండవ సన్నివేశంలో స్నేహబంధం పెరగడం. అజయ్, మనిద్దరం కలిసి జీవితం చూసేద్దాం. విజయ్, సరే, మన బంధం ఎప్పటికీ విడదీయరానిది. మూడవ సన్నివేశంలో ప్రేమ ఆరంభం. అజయ్, సరళ, విజయ్, పద్మ. సరళ, నీ సౌమ్యతే నన్ను ఆకర్షించింది అజయ్. నీతో ఉన్న ప్రతి క్షణం నాకే ఓ కొత్త వెలుగు.
సన్నివేశం 4లో విజయ్ మరియు మీనా పరిచయం. మీనా, నువ్వు సాధారణమైన వాడివే అయినా నీ హృదయం గొప్పది విజయ్. విజయ్, అదే నిజమైన సంపద మీనా. 5వ సన్నివేశంలో ప్రతినాయకుల కుట్రను చూస్తాం. భానోజీరావు మరియు రామదాసు చర్చ. భానోజీరావు, అజయ్ సంపదను పొందాలంటే అతడిని మోసం చేయాలి. రామదాసు, మన పన్నాగం తప్పక సఫలమవుతుంది. 6వ సన్నివేశం అజయ్ మరియు విజయ్ స్థాన మార్పు. విజయ్, ఈ పరిస్థితుల్లో మనం స్థానాలు మార్చుకోవాలి. విజయ్, నీకోసమే అయితే నా ప్రాణాల్ని ఇస్తా స్నేహితుడా. 7వ సన్నివేశంలో అజయ్ పేదవాడిగా జీవనం. అజయ్ పేదరికంలోనూ మనుషులు ఎంత మనస్ఫూర్తిగా జీవిస్తారో తెలుసుకున్నాను. సన్నివేశం 8లో విజయ్ ధనవంతుడి వేషం. విజయ్, డబ్బున్న గుండెల్లో సంతోషం లేకుంటే ఏం ప్రయోజనం? 9వ సన్నివేశం భానోజీరావు మోసం బయటపడడం. సరళ, నిజం ఎప్పుడో వెలుగులోకి వస్తుంది. విజయ్ కోపంగా, స్నేహాన్ని ద్రోహం చేయడానికి ఎవరు ప్రయత్నించినా ఓడిపోవాలి. 10వ సన్నివేశం హాస్యరసం. పరంధామయ్య బుజ్జి శేషావతారం సరదా. పరంధామయ్య గారు, అయ్యో, ఈ గందరగోళంలో నేనేం చేయాలో తెలియడం లేదు. బుజ్జి, సార్, మీరు ఆందోళన పడొద్దు, నేనే కాపాడతా. ప్రేక్షకులలో నవ్వులు. సన్నివేశం 11లో క్లైమాక్స్ పోరాటం. విజయ్, మన స్నేహమే మన బలం విజయ్. విజయ్, మనిద్దరం కలిసుంటే ఎవరూ గెలవలేరు. భానోజీరావు రామదాసు కుట్రలు విఫలం అవుతాయి. 12వ సన్నివేశంలో ముగింపు. సరళ, ఇక మన జీవితాలు ఆనందంగా సాగాలి. పద్మ, ప్రేమ స్నేహం ఎప్పటికీ నిలిచిపోవాలి. అజయ్ మరియు విజయ్ కలిసి నిజమైన ఆస్తి స్నేహమే అంటారు. ఇద్దరు మిత్రులు 1961 నాటి ఈ చిత్రం ముగింపు. సినిమా చివరి ఘట్టంలో భానోజీరావు రామదాసు చేసిన అన్ని కుట్రలు అజయ్ విజయ్ల స్నేహబంధం ముందు తునాతునకలవుతాయి. లోభం, కపటంతో నిండిన ప్రతినాయకులు ఓడిపోతారు. అజయ్ తన ప్రియురాలు సరళతో కలుస్తాడు. విజయ్ కూడా తన జీవితంలో పద్మ, మీనాలతో ఏర్పడిన అపార్థాలను తొలగించుకొని సుఖ సంతోషాలతో స్థిరపడతాడు. ఈ క్షణంలో ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ఇలా అంటారు, విజయ్, డబ్బు ప్రతిష్టలన్నీ పోతాయి విజయ్, కానీ మన స్నేహం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. విజయ్, అవును అజయ్, నిజమైన ఆస్తి స్నేహమే. కుటుంబాలు కలిసిపోతాయి. అందరూ ఆనందోత్సాహాలతో స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలతో కూడిన జీవితం వైపు అడుగులు వేస్తారు. మరి డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం 1961 నాటి ఆణిముత్యం ఇద్దరు మిత్రులు చిత్రం గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుండి వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు వీక్షించాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.